జేఎఫ్ ఫన్నీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. కొద్దిపాటి నిర్లక్ష్యం వల్ల తనకు ప్రాబ్లం సృష్టించుకున్న పెళ్లైన యువకుడు. ఒక పట్టణంలో ఒక యువకుడు వైఫై కావాల్సిన వారు తమ నెంబర్ని సంప్రదించవచ్చని వాట్సాప్ స్టేటస్ పెట్టుకుని పడుకున్నాడు. పొద్దున తను లేచేసరికి జనం తన ఇంటి చుట్టూ గుమిగూడారు. వైఫై కనెక్షన్ కోసం అయితే కాల్ చేస్తే నేనే మీ ఇంటికి వచ్చేవాడనని, మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారని వారిని అడిగి తెలుసుకున్నాడు. నీవే వాట్సాప్ స్టేటస్లో వైఫ్ కావాల్సిన వారు తమ నెంబర్ని సంప్రదించాలని చూసామన్నారు. తెలిసిన వాడివని డైరెక్ట్గా వచ్చి అడిగితే బాగుంటుందని వచ్చామని సమాధానం ఇచ్చారు. వచ్చిన జనాలు అమ్మాయి ఎక్కడా అని తనను బయటికి రావాలని కోరారు. అసలు విషయం తనకు తెలియరాలేదు. ఇంట్లో తన భార్య ఉండడంతో అక్కడికి వచ్చిన జనాలు వైఫ్ కావాల్సిన వాళ్ళు తమ నెంబర్ని సంప్రదించవచ్చని వాట్సాప్ స్టేటస్ పెట్టాడని, అందుకే వచ్చామని తమ భార్యతో ఈ విషయం తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న తన భార్య ఇంట్లోకి వెళ్ళి, ఇంట్లో నీకు భార్య ఉండగా ఇంకో వైఫ్ కావాల్సి వచ్చిందా అని తనతో వివాదానికి దిగింది. ఈ వివాదంతో బయటకు వచ్చి చూడగా వందలాది మంది జనం తమ ఇంటి ముందు గుమిగూడడం చూసి తనకి ఏమిటో అర్థం కాలేదు. తను చేసిన అసలు విషయం తెలుసుకుందామని ఒక్కసారి వాట్సాప్ స్టేటస్ చెక్ చేయగా వైఫైకి బదులు వైఫ్ అని టైప్ చేయడంతో ఈ గందరగోళం ఏర్పడిందని వాపోయాడు. అటు తన ఇంటికి వచ్చిన జనానికి, ఇంట్లో తన భార్యకి సమాధానం చెప్పుకోలేక అయోమయంతో తలదించుకున్నాడు. చివరికి ఇంట్లో తన భార్యకి వచ్చిన జనానికి క్షమాపణ చెప్పి తిరిగి సమాధానంగా పంపించాడు. ఇలాంటివి జాగ్రత్తగా స్టేటస్లు పెట్టుకోవాలని సూచించారు. వైఫై కనెక్షన్స్కు బదులు వైఫ్ను కోల్పోయేవాడివని నిపుణులు హెచ్చరించారు. ఇంతటితో ఈ వార్తలు ముగిస్తున్నాను. ధన్యవాదాలు. మరిన్ని ఇలాంటి వార్తల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.